పాలకూర తోటకూర కలిపి వేపుడు పెట్టడం. ఓకేనండి, తోటకూర అయితే వలిసేసింతాను చూసారు కదా. అలా జస్ట్ తరుక్కుంటే చాలు, ఎందుకంటే అదే మగ్గిపోద్దమ్మా. మళ్ళీ ఎప్పుడైతే మనం ఎప్పటికి వెళ్ళిపోతాం మగ్గిపోద్ది ఈజీగా. లావు పాటి కాళ్ళు వస్తే మాత్రం అవాయిడ్ చేసేయండి, ఉంచకండి. ఓన్లీ ఆకులే పాలకూరకి. ఒక్కటని కాదమ్మా, ప్రతి ఇంగువ అనేది వాడేదే తాలింపులకి. ఆరోగ్యానికి చాలా 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 మంచిది, నిజంగా చెప్తున్నానమ్మా. మన ఐరన్ ఎక్కువ వస్తుంది బాడీకి అంటారు, ఆకుకూరలోనే ఎక్కువ ఉంటుంది అంటారు ఐరన్ కంటెంట్స్. వీళ్ళ నానున్నాడు, సాంబార్ సన్నం పెట్టండి, ఆ పన్నీని మొత్తం తడిసిపోద్ది. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కులగాని. ఈ రోజున ఒక మంచి రెసిపీ చేయబోతున్నా మీకోసం. అదేంటంటే పాలకూర తోటకూర కలిపి వేపుడు పెట్టడం. మామూలుగా ఒక్కొక్క ఆకుకూరని సింపుల్గా వేపుడు పెట్టేసుకుంటారు, పులుసు కూరలాగా కూడా వండుకుంటారు చాలామంది, టమాటా వేసి. అది చూశాను, చేశాను కూడా, అది కూడా చూపిస్తాను. ఈరోజు మాత్రం పాలకూర తోటకూర రెండు కలిపి వేపుడు ఎలా చేస్తారు ఏంటనేది చూపిస్తాను మీకు. ఓకే, అలాగే తోటకూర కూడా వలిసేసుకుంటాను చూసారు కదా. చిన్న చిన్న కాళ్ళు ఉంటాయి, అవి కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకోవటం, చక్కగా పీస్ లాంటిది వచ్చినా కూడా తీసేసుకోండి. ఓకే, ఎనీవే పాలకూర అయితే కూడా తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నాం. పాలకూర అంటారు దీన్ని, చూసారు కదా, అందరికీ తెలిసిందే పాలకూర, అదేమో తోటకూర. ఓకే, ఎనీవే ఈ రెండు కాంబినేషన్లో వేపుడు ఎలా వేస్తారని చూపిస్తాను. ఓకేనండి, తోటకూర అయితే వలిసేసింతాను చూసారు కదా. అలాగే పాలకూర కూడా రెడీగా ఉంది. పాలకూరను కూడా కట్ చేద్దాం, కడిగేసుకుని కట్ చేసి. ఇప్పుడు ఎలాగూ తోటకూర అంటారా, కట్ చేసేటప్పుడే చిన్న చిన్న ముక్కలుగా చేసింది, దాన్ని కూడా ఒకసారి కడిగేద్దాం, నానబెడదాం. ఓకే, ఇది నానబెట్టేస్తాం. ఇప్పుడు పాలకూర కూడా వాటర్లో నానబెడదామమ్మా. ఎప్పుడు చెప్పినట్టుగా లైట్గా సాల్ట్ వేసుకుందాం. చూసారు కదా, పాలకూర అందరికీ తెలిసిందే. దీంట్లో కూడా కొంచెం సాల్ట్. ఎస్, సాల్ట్ వేస్తే ఏంటంటే దాని మీద ఉన్న డస్ట్ ఎవ్రీథింగ్ కొంచెం నీట్గా క్లీన్ అవుద్ది అంటారు సాల్ట్ వాటర్కి. ఎస్, ఓకే, నానబెట్టుకోవడం అయిపోయింది. ఇక ఆనియన్ మిర్చి కట్ చేసుకుందాం. ప్రతి కూరకే కావాల్సిందే, తెలిసిన విషయం మీకు అది. ఓకే అండి, ఆనియన్ కట్ చేసుకుందాం. ఓకేనండి, ఆనియన్ కటింగ్ అయిపోయింది, మిర్చి కటింగ్ ఇప్పుడు. ఓకేనండి, ఇది కటింగ్ అయిపోతుంది మిర్చి కూడా. ఈలోపు ఇది క్లీన్ చేసుకుందాం. తోటకూర ఇందాక సాల్ట్ వేసి నానబెట్టాం కదా. యా, ఓకేనండి, నీట్గా కడగటం అదంతా ఒక జల్లెడి గిన్నె లాంటి దాంట్లోకి తీసుకోండి. ఎస్, అయిపోయింది. లాస్ట్లో అందరికీ తెలిసిందే క్లీనింగ్ ఎలాగనేది. లాస్ట్లో చిన్న చిన్న ఏదైనా ఉన్నా కూడా చక్కగా తీసుకుని వడగొట్టుకోండి. చాలు, పైన ఉన్న ఆకులు తీసే చాలమ్మా. ఇక పాలకూర క్లీనింగ్ చూసారు కదా. ఇది ఇలాగా గిన్నెలో పెట్టేసుకోండి చక్కగా. ఓకేనండి, ఆకులు తుంచుకోవాలి, చూసుకోండి అమ్మా. లావు పాటి కాళ్ళు వస్తే మాత్రం అవాయిడ్ చేసేయండి, ఉంచకండి. ఓన్లీ ఆకులే పాలకూరకి. ఓకే, అయిపోయింది. చూసారు కదా, ఆకులు సపరేట్గా వేసుకున్నాం, కాళ్ళు సపరేట్గా వచ్చేసినాయి. ఈ కాళ్ళు మాత్రం వేయకండి అమ్మా పాలకూరలో. కొంతమంది వేసుకుంటారు కానీ అక్కర్లా, నెసెసిటీ నాట్ నెసరీ. చూడండి, కటింగ్ వెళ్ళిపోయింది ఆకు. అలా జస్ట్ తరుక్కుంటే చాలు,
ఎందుకంటే అదే మగ్గిపోద్దమ్మా. మళ్ళీ ఎప్పుడైతే మనం ఎప్పటికి వెళ్ళిపోతాం మగ్గిపోద్ది ఈజీగా. ఫినిష్ అయిపోయింది. వేపుడు కాబట్టి మా చెట్టు కరివేపాకు మీకు అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కరివేపాకు కట్ చేసుకుంటామని చూసారు కదమ్మా. చాలు 4 రెబ్బలు చాలు. కరివేపాకు చెట్లు, మల్లెపూ చెట్టు, గుండు మల్లె అంటారు, జామ చెట్టు చూసారు కదా. ఇది జామ చెట్టు, ఇది జామ చెట్టు. జామకాయలు చూడండి, పిందెలు కూడా వస్తున్నాయి. ఇవిగో చక్కగా మన దొడ్లో ఏదైనా బయటకి దొరికేదానికంటే కూడా మన ఇంట్లో ఏదైనా దొరుకుతుందంటే ఆనందమే వేరే. ఏదో మన సొంతలాగా, మన అన్న చెల్లెళ్ళలాగా, అక్క తమ్ముళ్ళలాగా ఒక రకమైన బ్లడ్ రిలేషన్లో ఫీల్ అనమాట. ఓకేనండి. ఇప్పుడైతే మొత్తం ఎవ్రీథింగ్ రెడీ చేసుకున్నాం. చూసారు కదండి. తోటకూర, పాలకూర కట్ చేసుకున్నాం, ఆనియన్ మిర్చి కట్ చేసి పెట్టుకున్నాం. వేపుడు కాబట్టి తాలింపు వేయాలి కాబట్టి ఫస్ట్ వెల్లుల్లిపాయ చేత కొట్టుకుని పెట్టుకున్నాం. వెల్లుల్లిపాయ ఒలుసుకుని ఇది ఇప్పుడు కోసుకొచ్చిన కరివేపాకు కడిగేసి పెట్టుకున్నాం. ఇంగువ డబ్బా పెట్టుకున్నాం, పోపుల డబ్బా, తాలింపు డబ్బా. ఏమవుతుంది? ఓకేనండి. గిన్నె కూడా పెట్టేసుకున్నాం. స్టవ్ వెలిగిద్దాం. ఎస్, కానీ ఆరోగ్యానికి మంచిది అంటారమ్మా డాక్టర్స్. ఎప్పుడు కూడా ఆకుకూరలు తినండి సైజ్ చేస్తూనే ఉంటారు. మనమేమో అశ్రద్ధ చేస్తుంటాము. అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా ఆకుకూరలు తినండి. ఇంకోటి ఏంటి, కాంబినేషన్లో ఏది చేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుందమ్మా. ఈ తోటకూర పాలకూర అని ఎందుకు నేను కలిపి చేస్తున్నానంటే మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, భలేగా ఉంటుంది. అందరూ కూడా తోటకూర వేపుడు, గోంగూర పులుసు అని రకరకాల సింగిల్గా వండుతారు, కానీ ఈ కాంబినేషన్ మాత్రం అదిరిపోద్ది. ఓకే, వాటర్ కూడా వస్తుంది, అయిపోయింది. ఆయిల్ వేసేసుకుందాం. ఎప్పట్లాగానే ఆవాలు ఫస్ట్ వేయించుకుందాం. ఆవాలు వేగాలి కాబట్టి వేద్దామమ్మా. ఫస్ట్ ఒక సిస్టర్ చెప్పారు, ఆ సిస్టర్ని ఫాలో అవుతాను. ఎందుకు నేను ఎండుమిర్చి ముందేసేవాడిని అంటేనమ్మా, కొంచెం ఆ బ్లాక్ కలర్ వస్తే నాకు బాగుండేది. మీరు చెప్పినట్టుగా ఫాలో అయిపోదాం. మామిడికి కూడా అదే ఇష్టం. లాస్ట్లో వేస్తాను, ఎండుమిర్చి లాస్ట్లో వేయమంటుంది. ఓకేనండి. పచ్చి శనగపప్పు, తాలింపు దినుసులు జాగ్రత్తగా చూసుకోండి. ఇదిగోనండి మినప్పప్పు, గుండు మినప్పప్పు అంటారు దీన్ని. ఓకే, మిర్చి చాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు. అలాగే కొంచెం ఇంగువమ్మ. ప్రతి తాలింపుకి ఇంగువ వాడుకోండి, అభివృద్ధి మామూలుగా ఉండదు టేస్ట్. ప్రతి తాలింపుకి ఒక్కటని కాదమ్మా, ప్రతి ఇంగువ అనేది వాడేదే తాలింపులకి. మన తాలింపు ఏదైతే పెడతామో దాని నుంచి సిమ్లో పెట్టావు కదా, అది కొంచెం మిర్చి వేసేసుకుందాం. ఎగిపోయినాయి. ఓకే, ఏగొస్తున్నాయి, సగం ఎగిపోయిందండి. వేసిన ఆనియన్ కూడా పసుపు వేద్దాం కొంచెం. ఎప్పుడు వేసేది పసుపు వేసుకున్నాం. పొడులు మొత్తం, మెంతి పొడి వేసుకున్నాం కొంచెం, జీలకర్ర పొడి కొంచెం,
ధనియాల పొడి కొంచెం, అయిపోయింది. నా వంట అనగానే మీ అందరికి అర్థమైపోద్ది అనుకుంటారా, ఎందుకంటే అన్నయ్య సపరేట్గా అసలు పొళ్ళు. యా ఎగిపోతుందమ్మా, ఇది ఎగిపోవటం, మనం ఆకుకూర దీంట్లో వేసేయటం, ఏగటం అయిపోయింది. తోటకూర వేసేద్దాం ఫస్ట్. ఇంతగా కనిపిస్తుంది, మగ్గితే చిన్న కప్పు అవుతుందమ్మా. ఇది పెట్టుకోవడానికి పెద్ద పెద్ద బౌల్ పెట్టాలి, కానీ నార్మల్గా అయితే మాత్రం ఓకే. పాలకూర, ఓకేనండి. ఆకుకూర వేసేస్తాం కాబట్టి కొంచెం ఆకుకూరని మగ్గనిద్దాం. మూత పెట్టేసుకున్నాం చూడండి, ఆవిరి కింద వచ్చేస్తుంటుంది. ఆకుకూర మొత్తం మెల్ట్ అయిపోద్ది అమ్మ, మగ్గిపోయి చక్కగా కొంచెం ఆకుకూర అయిపోద్ది. ఇందాక వేసినప్పుడు చూసారుగా ఎంత ఉందో హెవీగా. అది లైట్ సిమ్లో పెట్టుకోండి, లో ఫ్లేమ్లో, త్వరగా మగ్గిపోద్ది ఈజీగా. వారానికి నా సజెషన్ అయితే మాత్రం, డాక్టర్ గారి సజెషన్ అదే, పెద్దలు చెప్పింది అదే. అసలు డైలీ ఆకుకూర ఉంటే ఇంకా అద్భుతం, కళ్ళకి మంచిది అంటారు, మన ఐరన్ ఎక్కువ వస్తుంది బాడీకి అంటారు, ఆకుకూరలోనే ఎక్కువ ఉంటుంది అంటారు ఐరన్ కంటెంట్స్. ఏదైనా కానీ ఆకుకూర అంత ఆరోగ్యం ఇంకొకటి లేదు. ఉల్లి చేసే మేలు తల్లి చేయదు అన్నట్టుగా ఆకుకూర చేసినంత ఆరోగ్యం ఇంకొకటి లేదు. ఆరోగ్యం అంటేనే ఆకుకూరలు. యా రండి చూద్దాం. చూసారు కదా మొత్తం ఎలా ఆవిరి పట్టేసిందో. ఎస్, ఇదిగో చూడండి ఎంత వాటర్ కారుతుంది, మొత్తం ఆవిరమ్మ, అదంతా మెల్ట్ అయిపోయి ఆకుకూర. చూసారు ఇందాక ఎంత వేసాం, ఎంత అయిందో చూసారుగా, మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఇంకా మెల్ట్ అయిపోద్ది అది, ఇంకా కొంచెం అయిపోద్ది. కాకపోతే ఆకుకూర వేసినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అమ్మా, పెద్ద బౌల్ వేసామా అనిపిస్తుంది, కానీ తీరా చూస్తే ఏముండదు ఇది. సరే ఓకే, మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి మూత పెట్టినప్పుడు ఎలా ఉంది, తర్వాత ఆవిరి వచ్చేస్తుంది. చూసారు కదమ్మా ఎలా మగ్గిపోయిందో, చూసారా ఎంత ఆకుకూర వేస్తాం. ఇది కాసేపు ఇంకా మగ్గనిద్దాం ఇలాగా. రైస్ పెట్టడం కూడా అయిపోయింది, వేపుడు పెట్టుకోవటం, రైస్ అవ్వంగానే భోంచేయటం. మూత పెట్టేద్దాం. యా ఓకేనండి, చూడండి మగ్గిపోయింది, చూసారు కదా చక్కగా ఆవిరిగా వచ్చేసి. ఎస్, సాల్ట్ వేసేద్దాం, లైట్గా సాల్ట్ మిక్స్ చేసుకుందాం. సాల్ట్ జాగ్రత్త, కొంచెం వేయచ్చు అనుకుంటున్నాం లైట్గా. ఎస్, సాల్ట్ అయిపోయిందమ్మా, సాల్ట్ వేసేసుకున్నాం. చూసారా ఎంత ఆకుకూర ఎంత అయిపోయిందో. ఇది మొత్తం తీస్తే చిన్న కప్పులోకి వస్తుంది. ఎస్, కారం కూడా వేసేసుకో కొంచెం. లైట్గా ఆకుకూర కాబట్టి కారం లైట్గా చల్లుకోండి సరిపోతుంది, ఎందుకంటే తాలింపు వేసిన ఎండుమిర్చి ఉన్నాయి కాబట్టి ఇబ్బందే లేదు. మూత పెడదాం కాసేపు. యా ఓకేనండి, ఉప్పు కారం వేసేస్తాం ఇందాక చూసారు కదా, చూద్దారండి ఒకసారి. మగ్గిపోయింది చాలిక. సింపుల్లీ సూపర్బ్ అంటారు.
స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందాం. సిమ్లో పెట్టాను కదా ఇందాక. ఎస్, తోటకూర పాలకూర వేపుడు రెడీ. ఆరోగ్యానికి చాలా 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 మంచిది, నిజంగా చెప్తున్నానమ్మా. ఆకుకూరలు మిస్ కాకండి. అసలు ఎప్పుడు ఆకుకూర డాక్టర్ గారు చెప్పారని కాదు, చెప్పలేదని కాదు, ఆకుకూరని అసలు ఎవ్వరూ మిస్ కావద్దు. వారానికి ఒక రోజన్నా తినండి, పిల్లలకి కలిపి పెట్టండి. వారానికి 2 సార్లు అయితే ఇంకా మంచిది. ఎనీవే, ఆకలి వచ్చేస్తుంది నాకు కూడా, భోంచేద్దాం. అన్నం కూడా అయిపోయింది. ఎస్, భోజనానికి వెళ్దాం. ఈరోజు స్పెషల్ పాలకూర తోటకూర వేపుడైనా కూడా రెండో కూర కూడా వండింది మా ఆవిడ ఈ రోజున, పప్పు కూర. దానికోసం అప్పడాలు చేసుకున్నాం. ఆల్రెడీ మీకు పప్పు మామిడికాయ చూపించేశాను, నో ప్రాబ్లం. ఓకే, చూసారు కదా, పాలకూర తోటకూర వేపుడు ఎలా ఉందో చూసారా? అది చక్కగా. ఎప్పుడు కూడా నమ్మ, నేను మీకు చాలాసార్లు చెప్పాను, అన్నం ఎంత తింటే కూర కూడా అంతే తినాలి. అది సామెత ఉంది. ఏదన్నా ఇలాంటి ఆకుకూరలు ఉన్నప్పుడైనా కొంచెం అది ఫాలో అవుదాం. పక్కన పెట్టేసేటు చాలు, ఇది పెట్టేసుకోటు చాలు. కూర్చో క్షమ బాబు. నాకు నోరూరిపోతుంది, రారా. మా అబ్బాయి వచ్చేసాడండి, చెప్పాను కదా. వీడు బ్రేక్ఫాస్ట్ తిన్నదే కాకుండా నాతోటి చెప్పాను కదా, ఎగ్స్ను డ్రై ఫ్రూట్స్ అది అంతా తాగేసి మళ్ళీ దాని తర్వాత ఏదో చిప్స్ తిన్నాడంట. ఎలా ఉంది నాన్న? ఇగో ఇంకా మనం చెప్పక్కల్లా. ఆకుకూర మనం వండగానే ఎక్కువ ఆకుకూర టేస్ట్ అదిరుద్ది. ఇంకా వెజిటేరియన్స్కి మనం చెప్పక్కర్లా. ఆకుకూరల గురించి, పప్పు గురించి, కాయగూరల గురించి వాళ్ళకి తెలియదే ఉండదు. చెప్పండి. భోజనం చేసేటప్పుడు ఒక మెతుకన్నాక ఇటుపక్క అటుపక్క అంటుకుంటుంది. అర్థమైందా? కొంతమందిని చూస్తుంటాం, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పోసుకుంటారు అన్నం కానీ సాంబార్ కానీ. అంతెందుకు, మీ నాన్నే వీళ్ళ నానున్నాడు, సాంబార్ సన్నం పెట్టండి, ఆ పన్నెండు మొత్తం తడిసిపోద్ది. కాదా, నువ్వు మంచిలు దాకా చెప్తా, నువ్వు మంచిలు దాకా చెప్తా. ఎవరు అక్కర్లేదు, నానే. కొంచెం కూర వేస్తావా? బాగుంది. చిన్నపిల్లలు వేసుకుంటారు, మీ నాన్న చిన్నపిల్లలతో లెక్క. ఓకే, ఎనీవేనండి, ఇలాగా మంచి మంచి కూరలు చేసుకుంటూ తింటూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. బాయ్ బాయ్, సే బాయ్. బాయ్ బాయ్, సే బాయ్, సే బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్.